ఒకసారి ఊహించండి, మీరు ఒక సముద్రంలో ఉన్నారు. మీరు ఒక్కరే ఒక పడవలో కూర్చున్నారు. ఆ పడవ ఆటోమేటిక్ కాదు, తెడ్డేస్తూ ఉండాలి. అదే సమయంలో మీ స్నేహితులు ఇద్దరు వికాస్, కుల్దీప్ కూడా తమ తమ పడవల్లో ఉన్నారు. వీళ్ల పడవలు కూడా ఆటోమేటిక్ కాదు, అవి తెడ్లతోనే నడపాలి. ఇప్పుడు మీ ముగ్గురికి టార్గెట్ ఉంది. సముద్రంలో ఎక్కడో ఒక మూలలో చాలా బంగారం ఉంది. ఆ బంగారాన్ని అందుకోవాలంటే మీరు మీ పడవను వేగంగా నడిపించాలి. కానీ సమస్య ఏంటంటే ఆ బంగారం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీ ముగ్గురు ఆలోచన విధానాలు భిన్నంగా ఉంటాయి. వికాస్ నేను ముందు బంగారం తీసుకోవాలి అని అనుకున్నాడు. అందుకు వికాస్కు ఒక పర్ఫెక్ట్ ఐడియా కావాలి. అతనికి ఖచ్చితమైన డేటా కావాలి. దీని ద్వారా అతను బంగారం ఎక్కడుంది అన్నది తెలుసుకోగలడు. అందుకోసం అతను చాలా ప్లానింగ్ చేశాడు. డైరీలో నోట్స్ రాశాడు. కానీ మరో స్నేహితుడు కులదీప్ అలా కాదు. అతను నేరుగా స్పందించే వ్యక్తి. అతను టైం వేస్ట్ చేయొద్దు, నేరుగా వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాడు. అతనికి డైరెక్షన్ కనిపించగానే వెంటనే పడవను ముందుకు నడిపించడం మొదలుపెట్టాడు. అతనికి లాజిక్, ప్లానింగ్ గురించి అంతగా పట్టింపు లేదు. అతని మనసు ఏది చెబుతుందో అలాగే నడుస్తాడు. ఇప్పుడు చెప్పండి, చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి వ్యక్తిగా ఎదిగాం? మనం వికాస్లా ప్రాపర్ ప్లానింగ్తో ఆలోచిస్తామా, లేక కుల్దీప్ లాగా నేరుగా యాక్షన్లోకి దిగుతామా? అసలు ఈ సముద్ర ప్రయాణం చివరకు మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుంది? కుల్దీప్ ఎప్పుడూ క్విట్ చేయడు. ఎందుకంటే అతను ఎప్పుడూ నిలబడి ఆలోచించడమే కాదు, ముందుకు వెళ్ళగలుగుతాడు. కానీ అసలు సమస్య ఏంటంటే అతను వెళుతున్న దారి సరైందా కాదా? ఒకవేళ మనం తప్పుడు దిశలో ప్రయాణిస్తున్నామంటే ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అసలు లక్ష్యానికి చేరుకోలేం. కులదీప్ ఎంత పని చేస్తున్నా ఎక్కడికి చేరుకోలేడు. ఎందుకంటే బంగారం ఉండే దశలో వెళ్ళడం లేదని అతనికి తెలిసింది. కేవలం ప్రయత్నించడం కాదు, సరైన దశలో ప్రయాణించడం కూడా చాలా ముఖ్యం. ఇక వికాస్ విషయానికి వస్తే అతను ఇంకా ప్లానింగ్లో ఉన్నాడు. అతనికి ఖచ్చితమైన ఐడియా కావాలి, సరైన డేటా కావాలి. కానీ అతను ఎంత ప్లాన్ చేసినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే మనకి ఐడియా, యాక్షన్ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి. పూర్తిగా ఆలోచించడమో లేక పూర్తిగా యాక్షన్ తీసుకోవడమో కాకుండా ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవాలి. సమస్య ఏంటంటే చాలామంది కుల్దీప్లా ముందుకు దూసుకు వెళతారు, తర్వాతే గ్రహిస్తారు తమ దారి తప్పు అని. కొంతమంది వికాస్ లాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ ముందడుగు వేయరు. కాబట్టి మీ జీవితంలో మీరు ఎవరు? కుల్దీప్లా యాక్షన్ తీసుకుంటారా, లేక వికాస్లా ప్లానింగ్ చేస్తూ కాలం గడిపేస్తారా, లేక ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ అందుకోవడమా? పక్షులు ఎటువైపుకి వెళుతున్నాయో గమనించండి. అవి ఒక నిర్దిష్ట దశలో ప్రయాణిస్తాయి. మీరు కూడా అదే దిశలో వెళ్ళడం ప్రారంభిస్తే మీకేదో ఒక గమ్యం కనిపిస్తుంది, మీకు నమ్మకం వస్తుంది. అంటే మీరు గమ్యస్థానానికి దగ్గరగా ఉన్నారని అర్థం. తీరం అక్కడే ఉంది, కానీ మీ ప్రణాళికలు అటువైపుకు వెళ్లేలా ఉన్నాయా? మీరు మార్పులు చేసుకుంటేనే మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? ముఖ్యంగా మనం ఏదైనా వేగంగా చేయాలనుకుంటే మన దిశ సరిగ్గా ఉండాలి. అర్థం లేకుండా తప్పుడు దశలో పడవను నడిపితే ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. కేవలం పనిచేయడమే కాదు, సరైన మార్గంలో పనిచేయడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీ జీవితంలో మీరు ఏ దశలో వెళుతున్నారు? మీరు సరైన దారిలో ఉన్నారా, లేక కేవలం కష్టపడుతూ తప్పుడు దారిలో సాగుతున్నారా? ఓసారి ఊహించండి, మీరు ఇంట్లో కూర్చొని సౌకర్యంగా పనిచేస్తున్నారు. కానీ అనూహ్యంగా ఏదైనా మలుపు తిప్పే సంఘటన జరిగితే మీరు మీ మార్గాన్ని మార్చుకుంటారా, లేక అదే విధంగా కూర్చుంటారా? ఊహించుకోండి, అకస్మాత్తుగా మీరు ఇంట్లో ఎక్కడో పొగ వస్తున్నట్లు అనిపించింది. మీరు వెళ్ళి చూస్తే మీ ఇంటి మరో గదిలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఒక విషయం గమనిస్తారు. ఒకచోట భారీగా మంటలు వస్తున్నాయి, కానీ మరో చోట చిన్నగా మంటలు వస్తున్నాయి. మీరు వెంటనే ఈ మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి బాత్రూంలో చూస్తూ మీ దగ్గర కేవలం 2 బకెట్ నీళ్లు మాత్రమే ఉన్నాయి. గత వారం రోజులుగా మీ ఇంట్లో నీటి సమస్య ఉంది. నీళ్లు సరఫరా రావడం లేదు కదా అని అప్పుడే గుర్తుకొస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆ 2 బకెట్ల నీళ్లను భయంతో అక్కడక్కడ అడ్డదిడ్డంగా పోస్తారు. లేక ఆలోచించి నీటిని సరైన ప్రదేశంలో వాడి మంటలను ఆర్పి మిగతా వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తారా? అదే జీవితం కూడా. మనం త్వరగా పని చెయ్యాలి, కానీ సరైన దశలో నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరంగా అన్ని సమస్యలను ఒకేసారి అర్థం లేకుండా పరిష్కరించేందుకు ప్రయత్నించకూడదు. సరైన ప్రాధాన్యత ఇవ్వడం కూడా ముఖ్యం. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలి, లేక జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారా? అయితే మనం ఇందాక చెప్పుకున్న అగ్ని ప్రమాదం అనే ఉదాహరణ మనం తీసుకుందాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మంటలు తప్పకొస్తాయి. అంటే ప్రతి స్టార్టప్లోనూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇది చాలా సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు మీ ముందున్న ప్రశ్న, మీరు ఏ మంటను ఆర్పాలి, ఏ సమస్యను తొలగించాలి? ఏదైతే మీ విజయాన్ని పూర్తిగా అడ్డుకుంటుందో మీరు మొదట దాన్నే పరిష్కరించాలి. ఈ పరిస్థితిలో లాజికల్ నిర్ణయం ఏంటంటే మీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్, ఆ 2 బకెట్ల నీటిని ఎక్కడ పోయాలి? మీరు వాటిని సరైన దిశలో వాడితే మీ ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం నుంచి కొద్దిగా తప్పించుకుంటుంది. అర్ధరహితంగా నీటిని ఎక్కడ పడితే అక్కడ పోస్తే 2 సమస్యలు తీరవు.
పైగా ఇల్లు కాలిపోతుంది. ఇది ఒక జీవిత పాఠంగా మారుతోంది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ను గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడ పెట్టుబడి పెడతారు, మీ లిమిటెడ్ రిసోర్సెస్ను ఎక్కడ వినియోగిస్తారు, ఇది మీరు ఎలా నిర్ణయిస్తారనే దానిపై మీ విజయం, మీ ఓటమి రెండూ ఆధారపడి ఉంటాయి. సరైన నిర్ణయం ఏంటి? మంట ఎక్కువగా ఉన్న చోట నీటిని వాడడం. ఇది జీవితంలోని అనేక సందర్భాల్లో వర్తిస్తుంది. సరైన ప్రాధాన్యతతో మీరు సమస్యలన్నిటినీ సమర్థవంతంగా పరిష్కరించగలరు. మీరు మీ పనులను సమర్థవంతంగా చేయాలంటే ఖచ్చితంగా మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి. మీ మైండ్ మీ కంట్రోల్లో లేకపోతే మీరు ఎంత కష్టపడినా, ఎంత ప్లాన్ చేసినా కూడా ఫలితం మాత్రం శూన్యం. ఒక పెద్ద లక్ష్యాన్ని నేరుగా తీసుకుని ముందుకు వెళ్ళడం కంటే చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించడం చాలా మంచిది. మనం ఒక భారీ టార్గెట్ పెట్టుకుంటే అది సాధించడం కష్టం అనిపిస్తుంది. కానీ దాన్ని 4 చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క దశను పూర్తి చేస్తూ పోతే అదొక వీడియో గేమ్లా అనిపించి మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా పనిచేస్తే మనకు రియల్ వరల్డ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామో మళ్ళీ విశ్లేషించుకునే అవకాశం వస్తుంది. మనం వెళ్లే మార్గం సరైందా, ఏం మెరుగుపరచాలి అనే విషయాలు మనకు స్పష్టం అవుతాయి. అందుకే మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మన జీవితంలో ప్రతి క్షణం సమానంగా ఉండదు. కొన్ని రోజుల్లో మన పనితీరు గరిష్ట స్థాయిలో ఉంటుంది, మరికొన్ని రోజుల్లో మనం మందగిస్తాం. అంటే ప్రతి సమయంలో సమర్థవంతంగా ఎలా పనిచేయాలో తెలుసుకోవాలి. కొందరి క్లాక్ నెమ్మదిగా నడుస్తుంది, అంటే వాళ్ళు ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ అదే సమయంలో వేరొకరు త్వరగా పనిచేస్తారు. అందుకే మీరు సమయాన్ని ఎలా వినియోగిస్తారో అనేది కూడా ముఖ్యమైన విషయం. చిన్న చిన్న ఫీడ్బ్యాక్ సైకిళ్ళు ఉంటే మనం వేగంగా నేర్చుకోవచ్చు. ఎడాపెడా ఒకే లక్ష్యం కోసం పనిచేయడం కాకుండా ఒకేసారి ఫీడ్బ్యాక్ తీసుకుని మార్పులు చేస్తూ ఉంటే విజయానికి చేరుకోవడం మరింత తేలికవుతుంది. కావాలంటే సంవత్సరపు గోల్స్ కాకుండా క్వార్టర్ గోల్స్ ఇలా చిన్న చిన్నగా విడదీయటం చాలా మంచిది. అంటే 3 నెలలకోసారి మన పురోగతిని అంచనా వేసుకోవడం. ఇది ఒక కంపెనీలా ఫంక్షన్ చేయడం లాంటిది. ప్రతి 90 రోజులకు ఒకసారి మార్పులు, అభివృద్ధిని విశ్లేషించుకోవడం. చివరిగా మన భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. మనం పాజిటివ్గా ఆలోచించాలి. అదే సమయంలో ప్రాక్టికల్గా ఉండాలి. ఆతృతతో కాకుండా సరైన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకు సాగితే మన భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది.